దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. పేతురు, యోహాను ఇద్దరు కూడా మధ్యాహ్న కాల సమయములో దేవాలయములోకి వెళుతుండగా దేవాలయము వెలుపట పుట్టుకతో కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడంట. అలా అడుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో పేతురు, యోహాన్లు అక్కడ నిలవబడి, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మేము కలిగినటువంటి యేసు నామము ద్వారా నిన్ను నడిపించాలనుకుంటున్నాము అని యేసు నామములో లేచి నిలబడమని ఆజ్ఞాపించగా వెంటనే ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేసి ఘనమైన సాక్ష్యము చెప్పాడు. అలాంటి అద్భుతములో యోహాను గారు కూడా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయం అండి ఇది. యోహాను గారి యొక్క పరిచర్య చాలా గొప్పది. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని పేతురు, యోహానులు ఇద్దరు కూడా ఎలుగెత్తి చెప్పినటువంటి సందర్భము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయములో పేతురు, యోహానులు అద్భుతముగా పరిచర్య చేశారు. అంత మాత్రమే కాదండి, మనం మాట్లాడుకుంటున్నటువంటి జబదయి కుమారులు యాకోబు, యోహానులు ఎక్కువ సార్లు జబదయి కుమారులుగా పిలువబడ్డారు, వ్రాయబడ్డారు. వీరికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి పేరు కూడా బైబిల్ గ్రంథములో ఒకటి ఉందండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో అంటాడు కదా, వీరిని చూచి వీరు బోయనెర్గెస్సు వారు అంటాడు. బోయనెర్గెస్సు అనేటటువంటి పేరు వారికి పెట్టాడు యేసు ప్రభు. ఇద్దరికి కలిపి పెట్టేసాడు పేరు. చూద్దాం ఒకసారి మాట. మార్కు సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం, 17వ వచనం చదువుకుందాం. జబదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అను పేరు పెట్టెను. బోయనెర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఎంత గొప్ప ధన్యత అండి. ఇద్దరికి కలిపి పెట్టారు అంటే చాలా స్పీడ్ మీద ఉండేవారు. సేవలో చాలా స్పీడ్ మీద ఉండేవారు, చాలా యాక్టివ్గా ఉండేవారు, చురుకుదనం కలిగినటువంటి వారుగా ఉన్నారు ఇద్దరు కూడా. అలాంటి చురుకుదనం కలిగినటువంటి గొప్ప సేవకులను ఇచ్చిన తండ్రి ఎవరంటే జబదయి. యెహోవా దానం అనే పేరు కలిగినటువంటి ఈ జబదయి. మరి వీరందరూ కూడా చేపలు వేట వృత్తిగా కలిగి ఉన్నారు. మంచి సంపన్న కుటుంబం కలిగినటువంటి వారు వీరి దగ్గర చాలామంది జీతగాండ్రు ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి పిలుపు అందుకోగానే అవన్నీ విడిచిపెట్టేసి దేవుని వెంబడించి దేవుని పరిచర్య చేసినట్టుగా వీరు మాత్రమే కాదు, యాకోబు, యోహాన్లు మాత్రమే కాదు, దేవుని పరిచర్య జబదయి కూడా దేవుని పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ బలముగా దేవుని పరిచర్యలో కొనసాగడానికి కారణం ఏమిటి? ఒక ప్రక్కన జబదయి యొక్క ఇద్దరు కుమారులు ఎందుకు దేవుని పరిచర్యలో బలముగా కొనసాగారు అంటే వెనకాల ఉన్నటువంటి పాత్ర. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆమె ఎవరు అంటే ఈ జబదయి అనేటటువంటి ఈ వ్యక్తి యొక్క భార్య, అనగా జబదయి కుమారులైనటువంటి యాకోబు, యోహాను యొక్క తల్లి ఎవరు అంటే సలోమే. ఈమె పేరు సలోమి అని కూడా పిలుస్తున్నారు. సలోమే అనేటటువంటి మాటకు అర్థము ఏమిటంటే సమాధానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కుటుంబము దేవుని పరిచర్యలో వాడబడడానికి ముఖ్యమైన కారణము ఎవరు అంటే ఈ సలోమి. అద్భుతమైనటువంటి పరిచర్య, ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు మనము నేర్చుకోవాలి. వాక్యం ఇచ్చినటువంటి దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ఈ లక్షణాలు మనలో ఉండాలి. ముఖ్యముగా ఈ వాక్యం వింటున్నటువంటి స్త్రీలైనటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఈ లక్షణాలు, సలోమిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు
మనలో ఉండాలి. తన కుటుంబాన్ని కట్టుకున్నటువంటి ఆమెగా ఈమె కనబడుతూ ఉంది. అద్భుతమైనటువంటి విశ్లేషణ జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఈ సలోమి ఉంది. సలోమి యొక్క భర్త పేరే జబదయి. జబదయి సలోమిల కుమారులు ఎవరు అంటే దేవుని యొక్క 12 మంది శిష్యులలో, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 12 మంది శిష్యులలో ప్రధానముగా ఉన్నటువంటి యాకోబు, యోహానులు, వీరిద్దరికీ జన్మనిచ్చింది వీరే. మరి నలుగురు కూడా దేవుని పరిచర్యలో బలంగా వాడబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. ఈరోజు ఈ సలోమి గురించి అనగా జబదయి కుమారుల తల్లి గురించి ఒక 5 విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈమె గురించి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఈమె గురించి రాయబడినటువంటి మాట, ఈమె ప్రార్థనా పరురాలుగా కనబడుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13, 14 వచనాలు పరిశీలన చేస్తే, వారు పట్టణంలోని ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, ఆల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదాను వారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. మేడగదిలోనికి వెళ్ళినది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానము అయిన తరువాత ఆయన ఆరోహణము క్రమము జరిగింది. మరి ఒలీవ కొండ మీద ఆయన ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు దానికన్నా ముందు ఆయన చెప్పిన మాట, ఇదిగో నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నేను వెళితే ఆదరణకర్తను పంపిస్తాను, కాబట్టి నా తండ్రి వలన మీరు వినిన వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి, ఈ పట్టణం విడిచి ఎవరు వెళ్ళొద్దు, కనిపెట్టి ప్రార్థన చేయండి అంటే ఆ మాట పట్టుకుని గదిలోనికి వెళ్ళి, ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి ఈ లిస్టులో ఉన్నటువంటి వారు 120 మంది ఎడతెగక ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన చేసినటువంటి వారిలో ఒకరు ఎవరు అంటే ఈ సలోమి. సలోమి అనేటువంటి ఆమె జబదయి యొక్క భార్య, యాకోబు యోహానుల యొక్క తల్లి. ఈమె కూడా ఉంది ఈ ప్రార్థనలో. ఇంకో మాట చెప్పాలి అంటే ఈమె మరియకు సహోదరి కూడా అవుతుందని చరిత్ర చెబుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సలోమి కూడా ఏమి చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంది. ఈమె ఎలాగుంది అంటే ప్రార్థనా పరురాలుగా ఉంది. దేని కొరకు ఈ ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. దేని కొరకు ఈ ప్రార్థన అంటే దేవుని పరిచర్య కొరకు ప్రార్థన. దేని కొరకు ఈ ప్రార్థన అంటే దేవుని యొక్క నామమును ఘనపరచడానికి, దేవుని యొక్క మార్గములోనికి, నిజమైనటువంటి మార్గములోనికి అనేక మందిని నడిపించడానికి దైవాత్మ కావాలి అని ధైర్యము కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ నింపుదల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. మరొక రకంగా చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన అది. వారి వ్యక్తిగతం గురించి కాదు చేసిన ప్రార్థన అది. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవదేవుడు చెబుతూ ఉన్నాడు గనుక, అయ్యా మమ్మల్ని ఆత్మతో నింపండి, ఓ పరిశుద్ధాత్ముడా దిగిరా అని ఎలుగెత్తి ఏకాత్మతో, ఏక అంశముతో, ఏక మనస్సుతో ఎడతెగక 10 దినములు వారు శ్రమించి ప్రార్థించారు. అలా ప్రార్థించిన వారిలో ఉన్నది ఎవరు అంటే ఈ సలోమి. అందుకనే సలోమి గొప్ప ప్రార్థనా పరురాలుగా పిలువబడుతూ ఉంది. నేను చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము, 2వ రాకడలో వరుడుగా రాబోతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కొనబోతున్నటువంటి మనము, వరుడుగా ఆయన ఉంటే వధువుగా ఆయన ప్రక్కన ఉండవలసినటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణము ఏమిటి అంటే ప్రార్థన అనేటటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. దేవునితో సంభాషించేటటువంటి లక్షణము మనం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడేటటువంటి అనుభవము మనలో ఉండాలి. అలాంటి అనుభవంలో ఉన్నటువంటి ఆమె ఎవరు అంటే ఈ జబదయి అనేటటువంటి వ్యక్తి యొక్క భార్య అనగా సలోమి. గొప్ప ప్రార్థనా పరురాలుగా ఈమె కనబడుతూ ఉంది. మరి మనం ఎలా చేస్తూ ఉన్నాం ప్రార్థన? నామకార్థ ప్రార్థన, ఉపయోగం లేనటువంటి ప్రార్థనే. దేవునితో సంభాషించాలి. మన అవసరాల అక్కర్లన్నీ కూడా ఆయన అడగాలి. ఆయనతో మాట్లాడి
మన దినాన్ని ప్రారంభించాలి, ఆయనతో మాట్లాడి మన దినాన్ని ముగించాలి. దేవునితో మాట్లాడడమే, దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఒక స్నేహితుని వలె ఆయన మనం పలకరించగలుగుతున్నామా? ఒక మిత్రుడి వలె ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నామా? ఒక అన్న వలె ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు ఆయన. ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. నిజముగా మర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. పరిశుద్ధ బైబిలు గ్రంథములో ఎనోషు కాలములో ప్రార్థన ప్రారంభమైంది. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనము 26వ వచనం మనం చూస్తే అక్కడ ప్రారంభమైనటువంటి ప్రార్థన పరిశుద్ధ బైబిలు గ్రంథములో చివరి పుస్తకమైనటువంటి 66వ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయములో పరిశీలన చేస్తే గనక 21వ వచనం మనం చూస్తే గనక అక్కడ ప్రభు అయిన యేసు రమ్మని ప్రార్థనతో ముగుస్తూ ఉంది. ప్రార్థనతో ప్రారంభం కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథములో ముగింపు కనబడుతూ ఉంది. ఈ మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. ఈ సంగతులకు సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రార్థనతో ముగుస్తూ ఉంది. గమనించారా? ఆది కాండములో ప్రారంభం ప్రార్థన, ప్రకటన గ్రంథములో ముగింపు ప్రార్థన. కాబట్టి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితముగా ప్రార్థనతో ఏ కార్యమైనా ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. మీరు ఎక్కడికైనా ప్రయాణమై బయటికి వెళుతూ ఉండగా ముందు ప్రార్థన చేసుకుని ప్రయాణం అవ్వాలి. వచ్చిన తర్వాత ప్రయాణానికి క్షేమంగా జరిగించినటువంటి ఓ తండ్రి నీకు స్తుతులు అని ప్రార్థన చేసి దేవునికి స్తుతులు అర్పించాలి. ఆహారం తినేటటువంటి సమయంలో తినే ముందు ప్రార్థన చేయాలి. ముగించిన తర్వాత తినేసిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి. ఉదయకాలం రోజు ప్రార్థనతో ప్రారంభము, ముగింపు ప్రార్థనతో ముగించాలి. ఎందుకు ఇన్ని మాటలు చెబుతున్నానంటే వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన సేవా పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాడు. తన సేవా పరిచర్య ముగింపు ఆయన శిలువ మ్రాను మీద చివరి మాట అయినటువంటి 7వ మాట, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నానని ఆయన మాట పలికి ప్రార్థనతో ముగించాడు. కనుక దిన ప్రారంభము ప్రార్థనతో ఉండాలి, దిన ముగింపు ప్రార్థనతో ఉండాలి. ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిగినటువంటి వారి లక్షణము. ఎందుకంటే మన వరుడు యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప ప్రార్థనాపరుడు. కాబట్టి మనం కూడా అట్టి ప్రార్థన వాలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ సలోమే ఎలాగుందంటే ప్రార్థనా పరురాలుగా కనబడుతూ ఉంది. చేస్తున్నారా ప్రార్థన? ఎన్ని ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయో! అద్భుతమైనటువంటి చరిత్ర ప్రార్థన. క్రైస్తవ జీవితాన్ని గమనించండి. ప్రతి క్రైస్తవుడికి కూడా ప్రార్థన అనేటటువంటి రెక్క ఉండాలి, వాక్యం అనేటటువంటి రెక్క ఉండాలి. రెండు రెక్కలు ఉంటేనే పక్షి ఎగరగలదు. 2 రెక్కలు ఉంటేనే ఆకాశంలోనికి అది చక్కగా ఎగురుతుంది. 2 రెక్కల్లో ఏ రెక్క అయినా కానీ సరిగా లేకపోతే సరిగా ఎగరలేదు. అలాగే క్రీస్తును కలిగినటువంటి మనము మధ్యాకాశంలో 2వ రాకడలో ఆయన కలుసుకోవాల్సినటువంటి మనము ఎగిరి మేఘము ఎక్కాలి అంటే ఈ 2 రెక్కలు మన దగ్గర ఉండాలి. ఆ 2 రెక్కలు ఏమిటి అంటే ఒక రెక్క ప్రార్థన అయితే ఒక రెక్క వాక్యము. ఇవి 2 ఉండాలి మన దగ్గర. కడవరి కాలములో ఉన్నాము, భయంకరమైనటువంటి దుర్దినముల్లో మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ దినములు సమీపముగా ఉన్నాయి. ఆయన ఏ క్షణమైనా రావచ్చు. ఆయన వచ్చే సమయం ఆసనమైనది. మనము సిద్ధముగా ఉండాలి అంటే ఎగిరి మేఘమెక్కడానికి రెక్కలు తెరచి ఉంచాలి. ఆ రెక్కలు ఒక రెక్క ప్రార్థన రెక్క, 2వది వాక్యము అనేటటువంటి రెక్క. ఈరోజు ఈ ప్రార్థనా పరురాలుగా పిలువబడుతున్నటువంటి సలోమి మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏ విధముగా గోజాడుతున్నారు దేవుని సముఖములో అని అడుగుతూ ఉంది. ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. వేద్యమును గెలవాలంటే ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో విసుకక ప్రార్థన చేయాలి. వ్యాజ్యమును గెలవాలి అంటే విసుకక ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? విసుగుదల లేకుండా ప్రార్థన చేయగలుగుతున్నారా?
అయ్యో ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఈ కార్యం జరగదా, ఇక ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను నేను, ఈ కార్యం జరగట్లేదు అని విసుగుదల నీలో వస్తుందేమో. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కార్యాలు జరగట్లేదని విసుగుదల వస్తుందా? విసుగుదల చెందితే కార్యాలు జరగవు. విసుగక ప్రార్థన చేయాలి. విసుగుదల ఉన్నట్లయితే కార్యాలు జరగవు. గమనించండి, విసుగుదల కాదు ఉండవలసినది, విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎలా చేయాలి ప్రార్థన అంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. నువ్వు వ్యాజ్యాన్ని గెలవాలి అంటే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే విసుగక ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము చాలా స్పష్టముగా చెప్పబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం పరిశీలన చేస్తే, నీకు స్వస్థత కావాలి అంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. విశ్వాస సహితమైన ప్రార్థన అనగా నీ ప్రార్థనలో ఏముండాలి అంటే విశ్వాసము ఉండాలి. ప్రార్థన చేస్తున్నావంటే కార్యాలు జరుగుతాయి, కార్యాలు జరిగిస్తాడు దేవుడు అని నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. అలాంటప్పుడు నీ విశ్వాసము స్థాయి ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు కదా. అలాంటప్పుడు నువ్వు అవిశ్వాసిగా ఉంటే కార్యాలు ఎలా జరుగుతాయి తల్లి? నువ్వు విశ్వాసం కలిగి ఉండు. వాక్యం వింటున్నటువంటి ఓ అన్న, ఓ చెల్లి, ఓ అక్క, ఓ తమ్మి విను. దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేయి. ఎట్టి కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు. దాంట్లో ఏమాత్రము తిరుగులేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే ఏమి సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలడు ఆయన, ఎంతైనా చేయగలడు ఆయన. శూన్యములో సృష్టిని కలగజేసిన గొప్ప దేవుడు ఆయన. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు ఆయనే. బ్రతుకులను మార్చగల దేవుడు ఆయన. నీ పరిస్థితులను తారుమారు చేయగల దేవుడు ఆయన. అప్పుల బాధలతో ఈ వాక్యం వింటున్నావు. నువ్వు చాలా అప్పులతో బాధపడుతున్నావు. అయ్యో నా బ్రతుకు ఎందుకని కృంగిపోతూ ఈ వాక్యం వింటూ కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నిటిని నాట్యంగా మార్చివేసే దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మిక కలిగి ఉంటే ఈ వాక్యము శ్రద్ధగా ఆలకించు. దేవుడు నీ జీవితంలో ఈరోజు నూతనమైన కార్యము చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యో నా బాధ ఏమిటి, అయ్యో నా పరిస్థితి ఏమిటి, ఈ బాధలో నుంచి నాకు విడుదల లేదా అని నువ్వు వాక్యం వింటున్నావు తల్లి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి ఇబ్బంది ఈరోజు దేవుడు తీసేస్తూ ఉన్నాడు. మార్గము తెరుస్తూ ఉన్నాడు. మూయబడినటువంటి మార్గము తెరవబడుతూ ఉంది. పరిస్థితులన్నీ కూడా తారుమారవుతూ ఉన్నాయి. వాక్యం వింటూ ఉన్నావు. దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. దేవుని మహిమ కలుగునుగాక. స్వస్థత కావాలి అంటే విశ్వాస ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నువ్వు బంధకాల్లో ఉన్నావేమో, బంధకాల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యాలు 12:5 రాయబడినటువంటి మాట, పేతురు గారిని చెరసాల్లో వేసేశారు. ఆ సమయములో సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఎలాంటి ప్రార్థన అంటే అత్యాశక్తి ప్రార్థన చేస్తూ ఉంది. సంఘ ప్రార్థన ఎలాగుంది అంటే అత్యాశక్తి. ఎప్పుడైతే సంఘమంతా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేసిందో పేతురు గారిని విడుదల కార్యములోకి నడిపించేసింది ఆ ప్రార్థన. దేవదూత వెళ్ళి చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చేసింది. ఎంత గొప్ప ధన్యత. అందుకనే బంధకాల్లో ఉన్నటువంటి నీవు బంధకాల్లోంచి విడుదల పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే అత్యాశక్తి ప్రార్థన చేయి. కార్యం జరిగిస్తాడు దేవుడు. ఇక 4వదిగా మనం పరిశీలన చేస్తే ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసింది. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషే, అయినప్పటికీ కార్యము జరిగింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తే కార్యం జరగదా? జరుగుతుంది. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పక్షపాతి కాడు.
ఏలియా వలె మనం ఉండాలి, ఏలియా వలె మనం ప్రార్థన చేయాలి, ఏలియా వలె మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. మనకు ఉన్నటువంటి మైనస్ ఏమిటంటే ప్రార్థన చేస్తాము కానీ మనలోనే మైనస్ ఉంటుంది. అపనమ్మిక వస్తుంది, కార్యం జరుగుద్దా జరగదా అనేటటువంటి ప్రశ్న మనలో ఉంటుంది. అస్సలు అలాంటిది ఏమి ఉండకూడదు. నా దేవుడు కార్యం జరిగిస్తాడు, ఖచ్చితముగా కార్యం జరుగుతుంది. అంటే ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన, నా సరిహద్దులు విశాలపరచని ఈయన ప్రార్థన చేశాడు. ఎవరు అంటే కనుక ఎబ్బేజు అనేటటువంటి వ్యక్తి. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అంటే ఆశీర్వాదం కొరకు కూడా ప్రార్థన ఉంది బైబిల్ గ్రంథములో. అలాగే 6వదిగా ఏకాంత ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూసిన తండ్రికి ప్రార్థన చేయము, రహస్యమందు చూసిన తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చును. ఇది ఏకాంత ప్రార్థన. 7వదిగా బహుగా ప్రార్థన చేయండి అని దైవజనులు బయలుపరిచిన మాట. బహుగా ప్రార్థన చేస్తే శ్రమలన్నీ కూడా ముక్కముక్కలైపోతాయి. బహుగా ప్రార్థన చేయడం వల్ల అపవాది క్రియలన్నీ కూడా లయమైపోతాయి. మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. బహుగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇలా 7 రకాల ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు ఈ సలోమి అనేటటువంటి ఆమె ఎలాగుంది అంటే గొప్ప ప్రార్థనా పరురాలుగా ఉంది. దేవుని పరిచర్యలో కుటుంబం అంతా వాడబడడానికి ఈమె ప్రార్థన కారణమవుతూ ఉంది. బిడ్డల భవిష్యత్తు మారాలి అంటే తల్లి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డల భవిష్యత్తు మారిపోయిందండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. హన్నా ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసుకుని కుమారుని కన్నది. ఆ కుమారుడు ఎవరు అంటే సామ్యూల్ ఎంత అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడో. దేవుని పరిచర్యలో బలమైనటువంటి సాధకంగా వాడబడ్డాడు. గొప్ప న్యాయాధిపతిగా, గొప్ప ప్రవక్తగా, దేవుని స్వరాన్ని చిన్నతనంలోనే విన్నవాడిగా, దేవునితో ఉన్నవాడిగా, పాపము లేనివాడిగా, రాజులను సైతము అభిషేకించినటువంటి వాడిగా ఈయన కనబడుతుంది. ఏదేమైనప్పటికీ గొప్ప ప్రార్థనాపరుడుగా ఈయన కనబడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అంటే తల్లి చేసినటువంటి ప్రార్థన కుమారుని యొక్క స్థితిని మార్చేసింది. అంటే ఇప్పుడు ఈ జబదయి యొక్క భార్య అనగా సలోమి, అలాగే అతని యొక్క ఈ జబదయి యొక్క కుమారులు అనగా సలోమి యొక్క కుమారులు యాకోబు, యోహాను. గమనించండి, వీరి యొక్క జీవితము దేవుని పరిచర్యలో బలంగా వాడబడ్డానికి కారణం ఏమిటి అంటే తల్లి ప్రార్థన. ఎంత గొప్ప అనుభవం ఇది. ప్రార్థనా పరురాలైనటువంటి తల్లిగా ఈమె కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈమెలో ఉన్నటువంటి 2వ లక్షణం మనం పరిశీలన చేస్తే గొప్ప పరిచర్య చేసినటువంటి తల్లిగా ఈమె కనబడుతూ ఉంది. గొప్ప పరిచర్య, మామూలు పరిచర్య కాదు, దేవుని పరిచర్యలో బలంగా వాడబడింది. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. అలాగే 3వదిగా మనం పరిశీలన చేస్తే శ్రమలలో కూడా నిలిచిపోయినటువంటి తల్లిగా ఈమె కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ యజ్ఞయాగ సమయములో అందరూ వెళ్ళిపోయారు, కానీ 4 మాత్రమే స్త్రీలు అక్కడ ఉన్నారు. ఆ 4 స్త్రీలలో తల్లి అయినటువంటి మరియా, అలాగే ఈ సలోమి, మగ్దలేని మరియా, క్లోపా భార్య అయినటువంటి మరియా, వీరు మాత్రమే అక్కడ ఉన్నారు. 4 మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ 4తో యోహాను కూడా ఉన్నాడు. తల్లి కొడుకు 2 కూడా అక్కడ ఉన్నారు. అంటే శ్రమలలో కూడా విడిచి వెళ్ళని తల్లిగా ఈమె కనపడుతూ ఉంది. 1 ప్రార్థనా పరురాలు, 2 పరిచర్య చేసిన తల్లి, 3వది శ్రమల్లో కూడా నిలిచిపోయిన తల్లిగా ఈమె ఉంది. 4వదిగా పునరుద్ధరణైన క్రీస్తును దర్శించుకొని వార్తను చాటించిన తల్లి, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచినటువంటి వార్త ముందుగానే తెలుసుకుంది, ఆయన దర్శించుకుంది. ఆయన తిరిగి లేచినటువంటి వార్తను ప్రకటించినటువంటి వారిలో ఈమె కూడా ఉంది. సువార్తను ప్రకటించినటువంటి గొప్ప స్త్రీగా ఈమె కనబడుతుంది. ఇక 5వదిగా గమనిస్తే బిడ్డల యొక్క శ్రేయస్సును ఆకాంక్షించిన తల్లిగా ఈమె కనబడుతుంది. మనం మొదట్లో చదువుకున్నాం. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి అంటుంది కదా, అయ్యా ఇదిగో ఇహమందును పరమందును దీవెన ఇది. అదేమిటంటే
నీవు రాజ్యముతో వస్తున్నప్పుడు నా కుమారుడు మా కుమారులు నీ రాజ్యమందు ఒక కుమారుడు నీ కుడి పక్కన, ఒక కుమారుడు నీ ఎడం ప్రక్కన ఉండాలని కోరుకుంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఈ లోక రాజ్యములో మాత్రమే కాదు ఆశీర్వాదం, ఆ రాజ్యములో కూడా నా బిడ్డలు నీ చెంత ఉండాలయ్యా, నీ సముఖంలో ఉండాలయ్యా, నీ నీడలో వారు ఉండాలి, కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు ఉండాలి అని కోరుకున్నటువంటి తల్లి. ఇది 5వ లక్షణం. బిడ్డల యొక్క శ్రేయస్సును ఆకాంక్షించిన తల్లిగా ఈమె కనబడుతూ ఉంది. 5 లక్షణాలు ఈమెలో మనం చూసాం. 1 ప్రార్థనా పరురాలైతే, 2వది పరిచర్య చేసినటువంటి తల్లిగా, 3వది శ్రమలలో కూడా నిలిచిపోయిన తల్లిగా, 4వది పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని దర్శించుకుని ఆ వార్తను చాటించిన తల్లిగా, 5వదిగా బిడ్డల శ్రేయస్సును ఆకాంక్షించినటువంటి తల్లిగా ఈమె కనబడుతూ ఉంది. ఇలాంటి ఉత్తమమైనటువంటి తల్లిగా నీవు ఉండాలి తల్లి. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల యొక్క శ్రేయస్సును కోరుకోవాలి, దేవుని పరిచర్యలో బలంగా వారు ముందుకు వెళ్ళాలని నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. అలా ఈ సలోమి చేసింది కనుకనే ఈరోజు యాకోబు యోహాను యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథములో లిఖితమైంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేసినటువంటి 12 సింహాసనాలు పరలోకములో ఉండగా, ఆ 12 సింహాసనాల్లో 2 సింహాసనాలు ఎవరివి అంటే కనుక ఈ జబదయి కుమారులవే, అనగా సలోమి యొక్క కుమారులవే, యాకోబు యోహానులవే. ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. అలాంటి గొప్ప ప్రార్థనా పరురాలుగా దేవుడు మిమ్మల్ని కూడా నిలవబెట్టాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొని ఉన్నాం దేవా. ఇదిగో నాయన సలోమి గురించినటువంటి చరిత్ర దేవా, జబదయి యొక్క భార్యగా దేవా, ఇదిగో నాయన యాకోబు యోహానుల యొక్క తల్లిగా పిలవబడినటువంటి సలోమిని గురించిన చరిత్ర ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి దేవా. వారి జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, వ్యాధులు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టములు, నష్టములు సమస్తమును తొలగించండి. నీ కృపలో బలపరచండి, భద్రపరచండి ప్రభువా. నీ సాక్షులుగా నీ బిడ్డలు నిలవబెట్టుకుని మీరే మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా శీఘ్రకాలము రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. అందరికీ మరణాత స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను.